ఈరోజు మనం ఇందాక జరిగిన తరగతిలో అంటే జరిగిపోయిన తరగతిలో వాక్య ప్రయోగాల గురించి సవివరంగా తెలుసుకున్నాం. మరి ఈరోజు సాధారణంగా చిన్న చితక పొరపాట్లు చేస్తూ ఉంటారు. పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు కొద్దిమంది చెప్పినా పిల్లలు దానిపైన శ్రద్ధ పెట్టకపోవడము, కొంతమంది ఉపాధ్యాయులు ఇవి చిన్న అంశాలు కదా అని వాటిని చెప్పకపోవడము జరుగుతుంది. తద్వారా పిల్లలకి చాలామంది పిల్లలకి పర్యాయ పదాలంటే ఏమి, నానా అర్థాలంటే ఏమి, వీటన్నింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చాలామంది పిల్లలకి తెలియడం లేదు. మరి మీకైతే తెలుసునో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది పిల్లలకి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకి పర్యాయ పదాలు నానా అర్థాలు పరీక్షల్లో రాస్తూనే ఉన్నారు. కానీ పర్యాయ పదాలంటే ఏమి, నానా అర్థాలంటే ఏమి, పర్యాయ పదాలకు నానా అర్థాలకు మధ్య ఉన్నటువంటి భేదం ఏమైనటువంటి తెలియడం లేదు. అందువలన నేను ఈనాటి తరగతిలో పర్యాయ పదాలు నానా అర్థాలు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పాలా అనేటువంటి సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి మొట్టమొదటగా మనం పర్యాయ పదాలంటే ఏమో తెలుసుకోవాలా. పర్యాయ పదాలంటే ఏమో చూడండి, ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు వ్రాయడమే పర్యాయ పదాలుగా వ్యవహరిస్తారు. వ్యవహరిస్తారు అంటే పిలుస్తారు అని అంతే అర్థం. వ్యవహరించుట, పిలుచుట. మీకు సాధారణంగా పుస్తకాల్లో ఏం నేర్చుకుంటారు అంటే పర్యాయ పదాలు. పర్యాయ పదాలంటే ఒక పదానికి అదే అర్థాన్ని వచ్చేటువంటి మరికొన్ని పదాలు రాయడమే పర్యాయ పదాలు. మీకు పరీక్షల్లో నేను ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడ మరికొన్ని పదాలు అన్నాను. మరికొన్ని పదాలంటే ఒకటి కంటే ఎక్కువ, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. కానీ పరీక్షల్లో సాధారణంగా మీకు రాయమనేది 2 పదాలే. ఒక పదం ఇస్తాడు, దానికి 2 పదాలు రాయాలంతే. పర్యాయ పదాలు కావచ్చు, నానా అర్థాలు కావచ్చు. అయితే ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నటువంటి అంశం వచ్చి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు మీకు పరీక్షల్లో 1 ఇస్తాడంతే. 1కి మరి మీరు ఇంకా 2 పదాలు రాస్తే సరిపోతుంది. మరి ఉదాహరణకి మనం ఒకటి తీసుకుంటే, ఇప్పుడు మార్గము అనే పదం తీసుకున్నాం అనుకోండి. మార్గానికి 2 పదాలు రాయమని డాష్లు ఇచ్చింటాడు వాడు పరీక్ష పేపర్లో. మీరు అక్కడే రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది సమాధానాలు. మరి మార్గం అనే దానికి ఏం రాస్తారు? పథము అని రాస్తారు. పథము అంటే మార్గము, దారి అని రాస్తారు. ఈ 2 పదాలు ఒకటే. పదాల యొక్క స్వరూపం మారింది కానీ అర్థం మారలేదు. అంటే పదాల యొక్క స్వరూపం మారి అర్థం మారకోకుండా ఉంటే అలాంటి పదాలను పర్యాయ పదాలు అంటాం. ఇప్పుడు చూడండి, పదము అని వాడు ఇచ్చినాడు, మీరేం రాసినారు? మార్గము అని రాసినారు, దారి అని రాసినారు. మార్గము అన్నా, దారి అన్నా, పథము అన్నా అర్థం ఒక్కటే, అర్థం మారలే. అర్థం మారకోకుండా ఇలా ఎన్ని పదాలైనా రాసుకుంటూ పోవచ్చు. ఇలాంటి పదాలనే పర్యాయ పదాలు అని మనము వ్యవహరిస్తూ ఉన్నాం. మరి ఉదాహరణకి ఇక్కడ బోర్డు పైన మనము సవివరంగా మీకు చెప్పినా చూడండి. ఇక్కడ చూడండి, నీరు అనుంది. నీరు అంటే మీకు తెలియదు ఏం కాదు. ప్రతి ఒక్కరూ మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేదాకా నీటిని తాగుతూ ఉన్నాము, మరి అవసరాలకు ఉపయోగించుకుంటున్నాము. మరి అందువల్లనే సులభమైన పదం రాసినాను మీకు బాగా అర్థం కావాలని. నీరు. నీరుకు అదే అర్థాన్ని వచ్చే మరొక పదం చెప్పండి చూద్దాం. జలము, ఉదకము. మరి జలము, జలము అన్నా మరి ఉదకము అన్నా ఒకటే. మరి అర్ఘ్యము అని కూడా అంటారు. అర్ఘ్యము అన్నా కూడా నీళ్ళే. మరి గంగా అంటారు, గంగా అన్నా కూడా నీళ్ళే. నేను ఇక్కడ మీకు 2 పదాలు రాసినాను, జలము, ఉదకము, మళ్ళీ జలము అని వచ్చింది. ఇక్కడ మీరు గంగా అని పెట్టుకోవచ్చు. అంటే గంగా అన్నా కూడా నీరుతో సమానమే, అంటే నీరే. నీరును గంగా అని కూడా వ్యవహరిస్తారు. పాతాళ గంగా అంటూ ఉంటారు. పాతాళ గంగా అంటే పాతాళంలో ఉన్నటువంటి నీళ్లు అని అర్థం. ఈ 3 పదాల్లో కూడా అర్థం చెడలా. పదం యొక్క రూపం మారింది, అంటే స్వరూపం మారింది, కానీ అర్థం అదే. ఇక 2వ పదం నింగి. నింగి అంటే మీకు తెలుసు, పక్షులు నింగిలో ఆహ్లాదంగా ఎగురుతూ ఉన్నాయంటారు. ఆహ్లాదంగా అంటే ఎంతో ఆనందంగా ఎగురుతూ ఉన్నాయి. నింగి అంటే ఆకాశం. ఆకాశము, గగనము, అంతరిక్షము ఇవన్నీ కూడా మనము ఉంటాయన్నమాట. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతరిక్ష పరిశోధనలో నిష్ణాతులు అంటారన్నమాట. అంతరిక్షంలో ఎన్నో ఉపగ్రహాలు పంపించినాడు ఆయన. అంతరిక్షంలోకి కొన్ని వేల ఉపగ్రహాలను పంపించినాడు భారతదేశంలో. మరి కాబట్టి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపడంలో విశేషమైనటువంటి కృషిని జరిపినాడు అంటాం. అంతరిక్షము అంటే ఆకాశం. చూడండి, ఇక్కడ ఈ ఒక్క పదానికి, నింగి అనేటువంటి పదానికి ఆకాశము అని చెప్పుకున్నాము, గగనము అని చెప్పుకున్నాము, అంతరిక్షము అని చెప్పుకున్నాము. కాబట్టి పిల్లలు ఇప్పుడు మీకు పర్యాయ పదాలు అంటే ఏమో సవివరంగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బోర్డులో మీకు పర్యాయ పదాలు అంటే ఏమో చెప్పినాను, పర్యాయ పదాలకు ఉదాహరణ కూడా ఇచ్చినాను. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. మరొకసారి ఉదాహరణని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అర్థం మారలేదు, పదం యొక్క రూపం మారింది. ఇక్కడ నీరు అనుంది, ఇక్కడ జలము అనుంది, ఇక్కడ ఉదకము అనుంది, ఇక్కడ గంగా అనుంది. అంటే పదాల యొక్క రూపాలు మారినాయి, అర్థం మారలేదు.
అంటే పదం యొక్క రూపం మారకుండా అర్థం మారుతూ రాసుకుంటూ పోయేటువంటివే పర్యాయ పదాలు. మీకు పరీక్షల్లో 2 మాత్రమే అడుగుతారు, ఎక్కువ అడగరు. 2 రాస్తే మీకు చాలు మార్కులు వస్తాయి. కాబట్టి వీటిని పర్యాయ పదాలు అంటారు. ఇక దీని తర్వాత మనం నానా అర్థాలంటే ఏమో తెలుసుకుందాం. పర్యాయ పదాలు అయిపోయినాయి. పర్యాయ పదాలు అయిపోయిన తర్వాత నానా అర్థాలు. నానా అర్థాలు, నానా అర్థాలు అందులోనే ఉంది అర్థం. నానా అర్థాలు వేరే వేరే అర్థాలు. ఇంతవరకు మనం చెప్పుకునేది పర్యాయ పదాలు, అర్థం మారదు అందులో. ఇది ఇక్కడ అర్థం మారుతుంది. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక పదానికి వేరువేరు అర్థాలను సూచించే మరికొన్ని పదాలను రాయడమే నానా అర్థాలు అన్నాం. నానా అర్థాలు. ఇక్కడ నానా అర్థాల్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి పర్యాయ పదాల్లో అర్థం మారదు, పదం ఒకటే మారుతుంది. ఇక్కడ పదంతో పాటు అర్థం కూడా మారిపోతుంది. అలాంటి ఒక పదానికి అదే అర్థాన్ని మరికొన్ని పదాలు వేరే వేరే అర్థాలు ఇచ్చేటువంటి మరికొన్ని పదాలు రాసేటువంటివే నానా అర్థాలు. ఇక్కడ ఉదాహరణ పూర్వకంగా ఇచ్చినాను. పక్షము అన్నాం. పక్షము అనేటువంటి దానికి 2 పదాలు రాయాలా, వేరే వేరే డిఫరెంట్ మీనింగ్స్ రావాలా, ఒకే మీనింగ్ ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నెలలో సగం, దీన్ని 15 రోజులని కూడా రాసుకోవచ్చు, తప్పులేదు. 15 రోజులని కూడా రాయొచ్చు. పక్షము అంటే 15 రోజులని కూడా రాయొచ్చు. తర్వాత నెలలో సగం, మరి పక్షి యొక్క రెక్క అంటే పక్షి యొక్క రెక్కను కూడా పక్షము అంటారు. తర్వాత ఒకవైపు, ఒక భాగము. ఒక భాగం అంటే వన్ ఆఫ్ ద పార్ట్. ఇప్పుడు మనకు రాజకీయ నాయకుల్లో చాలా రకాల పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో కోకొల్లలు ఉన్నాయి పార్టీలు. అందులో మీరు ఏ పక్షం అండి అంటారు. అంటే మీరు తెలుగుదేశం పక్షమా, కాంగ్రెస్ పక్షమా అని. పక్షము అనేటువంటి దానికి అర్థం చెప్పడం మాత్రమే నా యొక్క ఉద్దేశం. బాగా గమనించండి, ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు. కాబట్టి పక్షము అంటే నెలలో సగం, తర్వాత పక్షి యొక్క రెక్క, తర్వాత ఒకవైపు, ఒక భాగం. ఇప్పుడు ఉదాహరణకి మీ తరగతి గదిలోనే తీసుకోండి. అమ్మాయిలు ఒక భాగం, అబ్బాయిలు ఒక భాగం. మరి మీ తరగతిలో 2 ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. మీరు ఏ పక్షం అండి అంటారు. అంటే అమ్మాయిల పక్షమా, అబ్బాయిల పక్షమా అని. కాబట్టి ఇక్కడ మనకు ఈ పదానికి వేరే వేరే అర్థాన్ని ఇచ్చేటువంటి మరికొన్ని పదాలు రాయడం, దీన్ని మనం ఏమంటున్నామో నానా అర్థాలు అంటున్నాం. చూడండి, కరి అంటే ఏనుగు అని అర్థం వస్తుంది. కరి అంటే ఏనుగు అని అర్థం వస్తుంది. తర్వాత ఒక జాతి పురుగు అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం మారిందనమాట. తర్వాత ఇంకొకటి కూడా మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి 2 మాత్రమే చెప్పాలనుకుంటున్నా, ఇంకోటి కూడా చెప్తున్నాను. మరి వర్షము, వర్షము అని తీసుకోండి. వర్షము అంటే ఒక సంవత్సరము. ఒక సంవత్సరము, సాబెట్టి పక్కలో 0 పెట్టినాను అంటే సంవత్సరము అని. మీరు పరీక్షల్లో సమయం వృధా కాకోకుండా సమయం మిగులుబాటు ఉండాలంటే ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలన్నమాట. ఉదాహరణ రాసేటప్పుడు ఊదా అని పెట్టి ఇట్లా చుక్కలు పెడితే చాలు. దట్ ఈస్ కాల్డ్ ఇండికేషన్ ఫర్ ఉదాహరణ. మరి సంవత్సరముకు సాబెట్టి పక్కలో 0 పెట్టి 2 గీతలు పెడితే అది సంవత్సరము అని దాని అర్థం సూచిస్తుంది. కాబట్టి ఒక సంవత్సరము. తర్వాత లేదు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు రాయాలంటే ఒక సంవత్సర కాలము అని రాసుకోవచ్చు. మరి వాన, వాన అంటే వర్షం కురవడం. వర్షం ఈరోజు బాగా కురిసింది అంటూ ఉంటారు. కాబట్టి వర్షం అన్నమాట. వీటిని చూడండి, పర్యాయ పదాలకి నానా అర్థాలకి ఉన్నటువంటి తేడా. పర్యాయ పదాల్లో అర్థ స్వరూపం మారింది, అర్థం మారలే. నానా అర్థాల్లోకి వచ్చేటప్పటికి అర్థ స్వరూపం, పదం స్వరూపము మారింది, పదం యొక్క అర్థము మారుతుంది. ఎంటైర్లీ డిఫరెంట్. ఒక వర్షము అంటే ఎన్నో అర్థాలు వస్తాయి దానికి. మనం ఇక్కడ 2 రాసుకున్నాం, ఎందుకంటే మనకు పరీక్షల్లో అడిగేది 2 కాబట్టి 2తో అవసరం. ఇక్కడ 3 రాసినా మీకు 3 అవసరం లేదు, 2 రాస్తే చాలు. పరీక్షల్లో మీకు ఏది గుర్తుంటే అది 2 రాస్తే చాలు అనమాట. అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు వచ్చేటువంటి దాన్ని నానా అర్థాలు అంటారు. ఇక్కడ ఈరోజు మనము పర్యాయ పదాలు, నానా అర్థాలు. పర్యాయ పదాలు అంటే ఏమి ఉదాహరణ సహితంగాను, నానా అర్థాలు అంటే ఏమి వాటిని కూడా ఉదాహరణ సహితంగాను తెలుసుకోవడం జరిగింది. మీరు మీ పుస్తకాల్లో ఉన్నటువంటి మరికొన్ని పదాలను పాఠ్యాంశం చివరన పదపట్టిక అని ఉంటుంది. అందులో పర్యాయ పదాలు, నానా అర్థాలు, అర్థాలు, వ్యతిరేక పదాలు, ప్రకృతులు, వ్యక్తులు ఇవన్నీ ఉంటాయి. వాటిపైన మీరు కొంచెం దృష్టి సారిస్తే మీరు వీటిని ఇంకొంచెం బాగా అర్థం చేసుకొని వీటిపైన సమగ్రమైనటువంటి అవగాహనను మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంతటితో ఈ పర్యాయ పదాలు, నానా అర్థాలు అనేటువంటి అంశాన్ని పూర్తి చేస్తున్నాం. నామవాచకానికి బదులుగా వాడబడినది సర్వనామము అని చెప్పినాం. ఉదాహరణకి అవి, ఇవి, ఆమె, ఈమె, ఇతడు, అతడు, అవి, ఇవి మొదలగునవి. వీటిని సర్వనామానికి బదులు, నామవాచకానికి బదులుగా వాడుతున్నాం.
అంటే ఇక్కడ అది అంటే ఏమిటిదో నామవాచకానికి. ఇప్పుడు ఉదాహరణకి కుర్చీ అనుకోండి, కుర్చీ అనడంలే అది తీసుకో అంటున్నాం, అది తీసుకో, అది తీసుకో. కుర్చీ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, పుస్తకం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇక్కడ పర్టికులర్గా నేమ్ వాడుకోకుండా అంటే పేరు ఉపయోగించకుండా అది తీసుకో అంటున్నాం. అది తీసుకో అంటే అక్కడ అది అంటే అక్కడ ఏదో వస్తువు కనిపిస్తూ ఉంటుంది. బ్యాగ్ ఉండొచ్చు, పుస్తకం ఉండొచ్చు, పెన్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కుర్చీ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. మరి ఒక టీవీ రిమోట్ తీసుకోవచ్చు, రిమోట్ తీసుకో అనే బదులు అది తీసుకో అంటున్నాం. అది తీసుకో అంటే అదేంటి రిమోట్. మరి దేన్నైనా సూచించవచ్చు. అంటే ఇక్కడ రిమోటు, కుర్చీ, బ్యాగు అనేటువంటి పేరును ఉపయోగించకుండా అది తీసుకో అంటున్నాం. మరి ఇది తీసుకో, ఇది అంటే అక్కడ ఏదన్నా ఉండొచ్చు వస్తువు. ఆమె, ఆమె అంటే ఆమె చాలా మంచిదండి అంటాం. ఆమె చాలా మంచిది అండి అంటే ఆమె ఎవరన్నా కావచ్చు. స్త్రీ అనేటువంటి దాన్ని మాత్రమే సూచిస్తుంది కానీ పర్టికులర్గా నేమ్ అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలపడం లేదు. మరి ఈమె, ఈమె ఈమె చాలా బాగా చదువుతుందండి అంటాం. ఈమె అంటే ఇప్పుడు మీ తరగతిలో 10 మంది అమ్మాయిలు ఉంటారు. రేఖ, సుధా, రాణి, మరి రోజా, ఇట్లా 10 మంది అమ్మాయిలు ఉంటారు. ఈమె బాగా చదువుతుందండి అంటాం. పేరు మనం చెప్పడంలే, రాణి అనో సుధా అనో చెప్పడంలే. ఈమె, ఈమె అంటే అక్కడ ఎవరో